హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు ఒక వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఏప్రిల్ 16న మా అత్తయ్య వాళ్ళు హౌస్ వార్మింగ్ సెరమనీ సందర్భంగా 3 పూజలు చేశారు. సో ఆ పూజలు ఏంటి, నైవేద్యాలు ఏం పెట్టారు, వచ్చిన వారికి ఫుడ్ ఏం పెట్టారు అనేది మొత్తం కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. ఎర్లీ మార్నింగే ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇంటి లోపలికి రాగానే హోమం చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. హోమం కంప్లీట్ అయ్యే సమయానికి బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇడ్లీ, వడ, పప్పొంగల్, టిఫిన్స్లోకి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ అండ్ సాంబార్ ఉన్నాయి. వీటితో పాటు టీ కూడా ఉన్నాయి. నేను తిన్న ఐటమ్స్ ఇవన్నమాట. టేస్ట్ వైజ్ చాలా బాగున్నాయి. అందరూ బాగా నచ్చాయని కూడా చెప్పారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ జరుగుతూ ఉంది. ప్యారలల్గా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుగుతూ ఉంది. సో నైవేద్యాల విషయానికి వస్తే సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఆబ్వియస్లీ పంచామృతం అండ్ గోధుమ ప్రసాదం ఉంటుంది. అంతేకాకుండా ఎడిషనల్గా పొంగల్, పానకం, వడపప్పు అండ్ తిరుపతి లడ్డు కూడా పెట్టారు. తర్వాత పుట్టింటి తరపున పెట్టాల్సిన బట్టలు పెట్టాము. అండ్ దెన్ హారతి రిచువల్ కూడా కంప్లీట్ అయింది. కొత్త ఇంట్లో మణిద్వీపం చదివితే ఎంతో మేలు జరుగుతుంది అని మ్యాక్సిమం అందరికీ తెలిసిన విషయమే. వ్రతం అయిపోయిన కొంచెం సేపటి తర్వాత మణిదీప వర్ణన కోసం ఏర్పాట్లు చేశాము. అంతా సిద్ధమైన తర్వాత అందరం కలిసి 9 సార్లు మణిద్వీపం చదివాము. 9 సార్లకి 9 రకాల పూలు అండ్ 9 రకాల నైవేద్యాలతో ఈ పూజ జరుగుతుంది. అయితే ఒక్కొక్క రకం పూలకి 32 పుష్పాలు అవసరమవుతాయి. అయితే యాపిల్, గ్రీన్ యాపిల్, దానిమ్మ, వడపప్పు, పానకం, ఎండు ద్రాక్ష, మామిడి పండు, కమల, జీడిపప్పు ఇక్కడ పెట్టిన 9 రకాల నైవేద్యాలు. చివర్లో పొంగల్ కూడా పెట్టారు. మణిదీప వర్ణన అయిపోయిన తర్వాత లంచ్ స్టార్ట్ అయిపోయింది. స్వీట్ హోమ్లో దొరికే జున్ను కేక్, మిరపకాయ బజ్జీ, గార, పూర్ణం, చింతపండు పులిహోర, మామిడికాయ తురుము పచ్చడి, పొడుం, పప్పుకూర, బంగాళదుంప కూర, దొండకాయ ఫ్రై, వేడి వేడి అన్నం, నెయ్యి, వంకాయ ఫ్రై, మసాలా అప్పడాలు, సాంబార్, మెంతు మజ్జిగ, పెరుగు, ఉప్పు భోజనంలోకి పెట్టిన ఐటమ్స్. అయితే నేను తినేసరికి బాగా లేట్ అయిపోయింది. ఆ సమయానికి కొన్ని ఐటమ్స్ అయిపోయాయి. బట్ నో ప్రాబ్లం. నేను తిన్న ఐటమ్స్లో ఒక్క పప్పు కూర తప్ప మిగిలిన అన్నిటి టేస్ట్ చాలా నచ్చాయి. సో ఇదన్నమాట మా అత్తయ్య వాళ్ళ కొత్త ఇంటి ఓపెనింగ్ సందర్భంగా జరిగిన పూజలు, పెట్టిన ఆహారం. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.